దేవునికి మహిమ కలుగునగాక. ఈ దినం దేవుని వాక్యం, నీవు నాకుండగా లోకంలో ఏదీ నాకు అక్కర్లేదు. గమనించినట్లయితే గనక ఒక దేవుని యొక్క బిడ్డకు దేవుడు గనక తోడుగా ఉన్నట్లయితే లోకంలో ఉన్నది ఏది కూడా వెండి బంగారం ధనధాన్యములు ఏది కూడా అవసరం లేదు అనేటటువంటి ఆలోచనలో ఉండాలి. ఎందుకనంటే లోకంలో ఉన్నది ఏది కూడా శాశ్వతం కాదు. లోకంలో ఉన్న ప్రతిదీ కూడా దేవుని మూలముగా మాత్రమే కలిగినది. కాబట్టి అటువంటిది నువ్వు దేవునినే గనక కలిగి ఉన్నట్లయితే, దేవుడు నాకు తోడున్నాడు అది చాలు అని గనక నువ్వు దేవుణ్ణి వెంబడించినట్లయితే నీకు కావలసిన ప్రతిదీ కూడా దేవాతి దేవుడు నీకు నిశ్చయముగా అనుగ్రహిస్తాడు. కాబట్టి లోకంలోనిది కాకుండా నువ్వు కేవలం దేవునిని మాత్రమే వెంబడించు. దేవుడు తోడుగా ఉంటే నీకు ప్రతిదైనా అనుగ్రహిస్తాడు. దేవుడి మాటను దీవించుగాక. పరిశుద్ధుడా స్తోత్రం. ఈ మాటను బట్టి దీవించి ఆశీర్వదించండి, బలపరచండి. యేసు నామములో తండ్రి, ఆమేన్, ఆమేన్.